ఇక వివరాలు చూద్దాం. తండ్రి కూతురుపై సోషల్ మీడియాలో అసభ్యకర చర్చ పెట్టిన యూట్యూబ్ ప్రణీత్ హనుమంతుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం హనుమంతు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో ఉన్నారు. నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకువచ్చారు. హనుమంతుని విచారించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రణీత్పై 67B ఐటీ యాక్ట్, పోక్సో యాక్ట్, 79, 294 BNS సెక్షన్స్ ప్రకారం కేసులు నమోదు చేశారు. హనుమంతుతో పాటు మరో 3 నిందితులపై కూడా కేసులు నమోదయ్యాయి. A2గా డల్లాస్ నాగేశ్వరరావు, A3గా బుర్రా యువరాజ్, A4గా సాయి ఆదినారాయణ పేర్లను చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ చెప్తారు. వెంకట్, చెప్పండి, ప్రణీత్కి సంబంధించి కేసు పూర్వపరాలు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఏ దశకు చేరుకుంది ఆయన మీద విచారణ? ఏ సెక్షన్ల మీద ఆయనకు నమోదు చేయడం జరిగింది కేసులు? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఏదైతే తల్లి కూతుర్ల సంబంధం గురించి అసభ్యకరమైన నీచమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే హైదరాబాద్ పోలీసులు బెంగళూరు వెళ్లి అతను అదుపులోకి తీసుకున్న తర్వాత పీటీ వారెంట్ పై హైదరాబాద్ తీసుకొచ్చి ఆ తర్వాత నిన్న నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఇదంతా కూడా చాలా ఎవిడెన్స్ కీలక సాక్ష్యాలను కూడా మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత ఇతను అరెస్ట్ చేశారు. అయితే ఈ కొత్త చట్టాల ప్రకారం ఏదైతే BNS యాక్ట్ ప్రకారము ఏదైతే ప్రణీత్ హనుమంత్ పై సెక్షన్ 67B ఐటీ యాక్ట్ తో పాటు పోక్సో యాక్ట్, తర్వాత 79, తర్వాత 294 BNS యాక్ట్ కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రణీత్ హనుమంతు గత ఎవరితో కాంటాక్ట్ లో ఉంటున్నాడు, అతని పైన వ్యాఖ్యలు చేయడానికి సందర్భాలు ఏంటి, తర్వాత అతను ఏ పరిస్థితిలో చేశాడు అనే పూర్తి వివరాలు అతని నుంచి రాబట్టేందుకు అతన్ని కూడా పోలీస్ కస్టడీ కూడా తీసుకునేందుకు కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు ఈ ప్రణీత్ హనుమంత్ తో పాటు డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజ్, తర్వాత సాయి ఆదినారాయణ అనే ముగ్గురు వ్యక్తుల పైన కూడా కేసు నమోదు చేసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు నోటీస్ జారీ చేశారు. అయితే ఇప్పటికీ ప్రణీత్ హనుమంతును కోర్టులో హాజరుపరిచిన తర్వాత అతనికి 14 రోజుల ఏదైతే జైలు శిక్ష విధించినట్టు తెలుస్తుంది. తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అంటే పోలీస్ కస్టడీకి ఇస్తే అసలు దీనికి సంబంధించి వ్యాఖ్యలు ఎలాంటి సందర్భంలో చేశాడు, తర్వాత దీనికి సంబంధించి గతంలో జరిగిన ఎలాంటి అతను వ్యాఖ్యలు చేసే సమయంలో అతని మానసిక స్థితి ఎలా ఉంది, తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబట్టేందుకు కూడా పోలీసులు పూర్తిగా సిద్ధమయ్యారని చెప్పవచ్చు. అది ఈ కేసు అంతా కూడా రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చాలా కీలకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్.